తెలంగాణ జననీ జయ కేతనం అని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన గీతాన్ని పాడమని చెప్తే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నిరాకరించారు. స్వరాష్ట్ర సొంత కళ మేము నెరవేర్చుకుంటాం ఒక చిన్న లైన్ ఉన్నందుకు ఇది ఉన్నందుకు నేను పక్కా పచ్చి సమైక్యవాదిని అని చెప్పేసి అని మాట్లాడి ఒక పచ్చి సమైక్యవాది బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తీసుకొచ్చి ఏడబెట్టిండు రవీంద్ర భారతి సాంస్కృతిక కళాకారుల అంటే కార్యక్రమాలు జరిగే ప్లేస్ రవీంద్ర భారతిలా ఆయన విగ్రహం అవసరమా? అంటే ఇది ఆంధ్ర ఆధిపత్యాన్ని కొంచెం మంచిగానే అలవాటు చేస్తుండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకు తెలంగాణలో కళాకారులు లేరా? మన గద్దర్ గారు లేరా? గద్దర్ గారు పెట్టనుంటారు మీరు, గద్దర్ గారి విగ్రహం పెట్టకుండా మీరు ఇలా ఆంధ్ర బాలసుబ్రహ్మణ్యం తీసుకొచ్చి పెడతారు. తెలంగాణ పాటను, తెలంగాణ యాసను, తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అంటే దీనికి అంటే ఏంటంటే కొంచెం ఆంధ్రాకు పెత్తనాన్ని ఇక్కడ స్టార్ట్ చేద్దామని ప్లాన్ రేవంత్ రెడ్డి ఉండు. అదే విధంగా నేను చచ్చేంత వరకు కూడా నేను తెలంగాణ రాష్ట్రాన్ని రాని అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారు మాట్లాడి నేను చచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని అంత కసి ఉండే ఆ టైంలో వాళ్ళకి.